అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి చంద్రబాబు వెళ్లారు. జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు మీటింగ్ సాగింది. టీడీపీ బీజేపీల పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏలో చేరికపై కూడా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు కంటే ముందే మీటింగ్ నుంచి నడ్డా వెళ్లిపోయారు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొత్తం మీద టీడీపీ మళ్ళీ ఎన్డీఏలో చేరబోతుందనే దానికి బలం చేకూర్చేలా చంద్రబాబు నిన్న అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. టీడీపీ బీజేపీ జనసేనల మధ్య ఏపీలో పొత్తు కుదురుస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి చంద్రబాబు వెళ్లారు. జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ మీటింగ్ సాగింది. టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చేరికపై కూడా చర్చించినట్లుగా సమాచారం. చంద్రబాబు కంటే ముందే మీటింగ్ నుంచి నడ్డా వెళ్ళిపోయారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమిలోకి పాత భాగస్వామ్య పక్షాలను ఆహ్వానిస్తున్న బీజేపీ ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీతో కూడా చర్చలు జరిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశం అవడం ఆసక్తిని రేపుతోంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, చంద్రబాబు అమిత్ షా నడ్డాలతో అర్ధరాత్రి సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ఇరు పార్టీల మధ్య పొత్తు అవగాహన కుదిరినట్టేనా? దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఇక టీడీపీ గతంలో మాదిరిగా ఈసారి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవబోతుంది. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరు కూడా చంద్రబాబును ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి సమావేశం నిర్వహించారు. దాదాపుగా రాత్రి 11:25 సమావేశం ప్రారంభమైంది. దాదాపు గంటకు పైగానే సమావేశం జరిగింది. జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు ముగ్గురు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలో ఎన్ని అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేయాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు బీజేపీకి కావాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు జనసేనకి వెళ్తున్నాయి, ఇదే అంశం ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇటు ముగ్గురు నేతల మధ్య కూడా చాలా వేడిగా చర్చ జరిగింది. అర్ధరాత్రి పూట ఈ చర్చ జరిగింది. ఈ చర్చలో ఒక కొలిక్కి వచ్చారు. టీడీపీ బీజేపీ పొత్తు ఖరారైపోయింది. అలాగే టీడీపీని ఎన్డీఏలో చేరాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు అమిత్ షా, నడ్డా. ఇక దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ ఈ అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు చాలా సున్నితంగా బీజేపీ నేతలకు చెప్పడం జరిగింది. మరి అగ్రనేతలు కూడా చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఇక దాదాపుగా ఖరారైపోయింది. మొన్నటిదాకా చూసుకున్నట్టుగైతే జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉండేది. ఇప్పుడు టీడీపీకి జనసేనకి బీజేపీ కూడా యాడ్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చాలా రసవత్తరంగా మారబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే అంశం కూడా ఈ ముగ్గురు నేతల మధ్య చర్చ వచ్చింది. మరి దానికి సంబంధించి టీడీపీ 145 సీట్లలో కంటెస్ట్ చేయబోతుంది. అలాగే జనసేనకు 21 సీట్లు, బీజేపీకి 9 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. మొత్తం 175 సీట్లకు గాను దాదాపుగా 30 సీట్లను సంకీర్ణ కూటమిలోని భాగస్వాములకు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇక పార్లమెంట్ సీట్లకు సంబంధించి కూడా దాదాపు 5 పార్లమెంట్ సీట్లను మాత్రం బీజేపీ ఇవ్వడానికి సిద్ధమైంది. బీజేపీ దాదాపుగా 10 సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు కేవలం రామకృష్ణ, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరొకసారి ఈ 3 పార్టీల నేతలు కూడా భేటీ అయ్యే అవకాశం ఉందా? భేటీ తర్వాత అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు 9:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నారు ప్రత్యేక విమానంలో. మరి ఒకవేళ షెడ్యూల్ ఏమైనా మారితే ముగ్గురు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ మరోమారు ఈ రోజు కూర్చొని చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ముందుకి అంటే ఈ సమావేశానికి ముందుగానే ఎవరు ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేయాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలని దాని మీద ఒక కసరత్తు జరిగింది. మరి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే మీటింగ్ పెట్టుకొని దీన్ని డిస్కస్ చేసుకొని చర్చించారు. మరి ఆ తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఫైనల్ గా బీజేపీ దగ్గరికి వచ్చారు. మేము బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది. బీజేపీ దాదాపుగా 20 సీట్లు డిమాండ్ చేసింది. మరి చంద్రబాబు మాత్రం కేవలం 9 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
అయితే జనసేన కూడా దాదాపుగా 35 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ కేవలం 21 సీట్లు మాత్రమే జనసేనకి ఇవ్వబోతున్నారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపుగా ఇంకా ఖరారైపోయినట్లే. ఇక మరి ఎన్నికలకు వెళ్ళిపోవాలి. అధికారికంగా ప్రకటన కూడా వెలువరించాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి టీడీపీ, బీజేపీ కలిసి ప్రకటన వెల్లడిస్తాయా ఆంధ్రప్రదేశ్ లో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికే టీడీపీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు సమావేశమై సంయుక్త ప్రకటన కూడా వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు టీడీపీ కంప్లీట్ గా ఎన్డీఏలో ఇక భాగస్వామిగా మారినట్లు అనుకోవచ్చా? ఎన్డీఏలో టీడీపీ చేరినట్లు అనుకోవచ్చా? లేదంటే కేవలం అవగాహన మాత్రమే అనుకోవచ్చా? అంటే కలిసి పనిచేయడం సంబంధించిన అవగాహన మాత్రమే అనుకోవచ్చా? లేదంటే అఫీషియల్గా ఎన్డీఏలో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అనుకోవచ్చా ఇక్కడ నుంచి? అంటే అలా అనుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళకి ఎన్డీఏలో చేరుతున్నట్లు. ఎన్డీఏలో చేరాలని వాళ్ళు ఆహ్వానించారు. టైం తీసుకొని పార్టీతో చర్చించి ఈ అంశాన్ని వెల్లడిస్తా అని చెప్పేసి చంద్రబాబు బీజేపీ అగ్రనేతలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో, టీడీపీ పార్టీ ఎన్డీఏలో జాయిన్ కాలేదు. ఎన్డీఏలో జాయిన్ కావడానికి వాళ్ళు అధికారికంగా వెల్లడించే అవకాశం కూడా ఉంది. మరి పార్టీలో చర్చించి, పార్టీలో నేతలతో, మిగతా నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని వెల్లడిస్తానని చెప్పారు. మరి అయితే ఏదేమైనా సరే ఇక బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారంటే ఎన్డీఏలో జాయిన్ అవ్వాల్సిందే, ఎన్డీఏలో ఉండాల్సిందే. మరి కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉంటారు. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత అధికారికంగా ఎన్డీఏలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏలో కాకుండా జస్ట్ పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. ఎన్డీఏలో జాయిన్ అవడం అనేది రేపు బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన తర్వాత పార్లమెంట్ సీట్లు అధికారాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏప్రిల్ 24 తర్వాత ఎన్నికల ముగిసిన తర్వాత అప్పుడు వచ్చే సీట్లను బేస్ చేసుకొని ఎన్డీఏలో జాయిన్ అయ్యే అంశాన్ని టీడీపీ పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే టీడీపీకి చాలా ఊరట లభించిందని చెప్పొచ్చు, భరోసా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్తుంది. గత ఎన్నికల్లో బీజేపీని నెగ్లెక్ట్ చేసినందుకే చంద్రబాబు నాయుడు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరి ఈసారి మాత్రం బీజేపీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి విజయ సంకేతాలు ఎగురవేస్తారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ ఇప్పటివరకు రాలేదు. అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి చంద్రబాబు వెళ్లారు. జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు మీటింగ్ సాగింది. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది.